జొన్నవిత్తుల గారు, అంటే ఇన్ని అంటే కైండ్స్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్న ఈ రామాయణం కానీ భగవద్గీత కానీ స్కూల్ లెవెల్ నుంచి మనం పెడితే పిల్లల అభివృద్ధి అంటే మానసిక వ్యక్తిత్వ వికాసం కానీ బాగుంటుంది. కానీ మన దగ్గర ఇంకా ఆచరణ లేదు, ఏమంటారు? ఇవన్నీ ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు వివరాలు మన పురాణాల్లో ఉన్నాయి. ముఖ్యంగా రామాయణంలో ఉండే కథలు. ఇప్పుడు నేను మీకు దుందుభి కథ చెప్పాను కదా, ఆ దుందుభి కథలో ఎంత గొప్ప నీతి ఉన్నది అంటే, ఎవడన్నా వచ్చి మన ఏదన్నా అన్నా కూడా నేను నిందించినా సరే వాడితో మనం అవసరమైనటువంటి వాడితో తలపడవచ్చు, కానీ వీడితో తలపడితే మనకు అనవసరమైనటువంటి అపకీర్తి, గెలిచినా అపకీర్తే ఓడినా అపకీర్తే, అందుకని అలా జాగ్రత్తగా తప్పుకున్నారు అనేటువంటిది. ఇటువంటివి ఎన్నో ఎన్నో కథలు ఉంటాయి, పరమ సూక్ష్మమైనటువంటి కథలు ఉంటాయి. అవన్నీ రాముడికి ఆ 14-15 ఏళ్ల వయసులో తీసుకెళ్ళిన వాడికి అస్త్రాలు ఉపదేశించడం మాత్రమే కాదు, విశ్వామిత్రుడు ఈ కథలన్నీ చెప్పాడు. ఈ కథలు చెప్పడం కాదు, తన కథ చెప్పాడు. తను తపస్సు చేయటం, మేనక రావటం, ఈ విషయాలన్నీ కూడా గురువే శిష్యుడికి చెప్పాడు ఆ కథలు. మరి అది 14 ఏళ్ళ వాడికి ఏం అవగాహన ఉంటుంది? నేను తపస్సు చేస్తుంటే మేనకు వచ్చింది అనే విషయం. ఇటువంటివన్నీ కూడా పరమ సూక్ష్మమైనటువంటి విషయాలు ఆ పిల్లలకి ఆ వయసులో తేలిగ్గా అర్థమైపోతాయి. వాళ్ళకి గనక మనం ఆ జ్ఞానాన్ని అందించగలిగితే బాగా జ్ఞానం ఉన్నటువంటి పెద్దల్లాగానే వ్యవహరించి దాన్ని వాళ్ళు అర్థం చేసుకుని దాన్ని ముందుకు వెళ్తారు అనేటువంటి దానికి ఇవి ఉదాహరణ. ఈ మన ఇతిహాసాల్లో చాలా చిన్న వయసులోనే, ఇప్పుడు కృష్ణుడు కూడా చాలా చిన్న వయసులో బాలుడుగానే మల్లయోధుడై అక్కడ ఉన్నట్టు మల్లవీరుల్ని ఓడించాడు. మల్లయోధుల్ని కంసుడు పంపిస్తే ఏనుగుని గుద్ది చంపేసాడు. ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే బాలుడుగా ఉండగా కూడా, ఇప్పుడు మనం కరాటే కిడ్ ఇలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి. అంటే చిన్నపిల్లలే గొప్పగా కరాటే ఫైట్ చేస్తారు. అంటే ఏమిటి? వాడు నేర్చుకున్నాడు. నేర్పితే అందరు పిల్లలు చేయలేరు కదా, నేర్పితే ఎవరన్నా చేస్తారు కదా. అలా ఈ విషయాలన్నీ మనకి ఇప్పుడు రాముడు, కృష్ణుడు, హనుమంతుడు వాళ్ళ కథల్లోనే ఇవన్నీ ఉన్నాయి. కనుక విద్యా వ్యవస్థని బాగా తీర్చిదిద్దాలి. విద్యా వ్యవస్థని ఎంత బలోపేతం చేయొచ్చు అని అంటే, మన ఈ రామాయణ భారత పురాణ కథలతో ఊహించనంత మార్పు చేస్తుంది. పిల్లల ఊహకి, వాళ్ళకు ఉండేటువంటి సృజనాత్మకతకి ఉరకలు వేస్తూ, కొత్త రక్తం కదా, వాళ్ళ ఆలోచన తీరుకి చాలా వాటిని చెప్పాలి తప్ప ఈ కాకి కథలు, ఈ బాతు కథలు, ఇవి పిచ్చి పిచ్చి కథలు చెప్పకూడదు. అవి చాలా విలువైనటువంటి అంశాలన్నీ దీంట్లో ఉన్నాయి. మనకి పునాది కూడా మన ఇవే కదా, అంటే పురాణాలు. అంటే ఒక మంచి పౌరులుగా, భారతీయ పౌరులుగా తీర్చిదిద్దడానికి కూడా అవి పనికొస్తాయని కూడా మనం అనుకోవచ్చు. 100% పాళ్ళు మంచి పౌరులని కాదు, ముందు ఎవడన్నా సరే వాడు దృఢంగా నిలబడితే ఒక మంచి మానసిక శక్తితో, ఆత్మశక్తితో వాడికి మంచి పౌరుడే అవుతాడు. వాడికి ఏదో ఒక విద్య వస్తుంది, ఆ విద్యలో వాడి ప్రతిభను చూపిస్తాడు, వాడు నిలబడతాడు. అప్పుడు వాడి వల్ల సమాజానికి మంచి జరుగుతుంది. ఓకే, లేదు అలా కాదు, ఏదో వాడికి మంచి విషయాలు చెబుతుంటే దాన్ని విని ఆనందించే స్వభావం వస్తుంది. ఆనందించే స్వభావం రావటం వల్ల కూడా ఎక్కువ మంది ఏ భజనకో, ఏ పాటలు పాడుతుంటేనే, ఏ కచేరీకో వెళ్ళి విని దాన్ని ఆస్వాదిస్తారు. వాళ్ళ మానసిక స్థాయికి తగినట్టుగా. ఒక సంగీత కచేరీలో వెళ్ళి రామకీర్తన విని, ఇప్పుడు పిబరే రామరసం లాంటి కీర్తన విని ఆనందించేవాడు వాడొకడు ఉంటాడు. కోలాటం దగ్గరికి వెళ్ళి, భజన దగ్గరికి వెళ్ళి, శ్రీరామ నీనామం ఎంత రుచిరా అని భజనలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి భజన ఆనందించేవాడు ఉంటాడు. అట్లా రకరకాల మానసిక స్థాయిలు వాళ్ళందరూ కూడా వీటిని ఆస్వాదిస్తూ ఈ దివ్యత్వాన్ని ఇది ప్రసారం అవుతూ ఉంటుంది. భజనలో కానీ, కీర్తనలో కానీ, దేంట్లో ఉన్నా సరే వాడు మంచి మార్గంలో అలా ఉండటం వల్ల సమాజానికి చాలా మంచిది. ఎందుకంటే ఆ సమయంలో వీడు వెళ్ళి ఎక్కడో వెళ్ళి ఏదో పిచ్చి పని చేయకుండా, కనుక సమాజానికి చాలా మంచిది. పైగా నాకు ఒక డాక్టర్ గారు చెప్పారు, డాక్టర్ రవి వేలూరి అని, ఆయన వాషింగ్టన్ డీసీలో ఉంటారు. రామ భజన చేస్తారు కదా, మనం భజన చేసేటప్పుడు ఇలా చేతులు కొడతాం కదా, దీని ప్రయోజనం ఏమిటి అనేది చెప్పారు. ఎందుకనంటే ఈ అరచేతిలో ఉండేటువంటి నాడులు ఇవి బాగా చైతన్యవంతమై
మెదడుని బాగా చైతన్యపరుస్తాయిట. ఈ మెదడు నుండి వచ్చినటువంటి నాడులు ఎరచేతుల్లో ఉంటాయి. అలాగే నాలుక ముందు భాగంలో ఒక 2 అంగుళాల ప్రాంతం నాలుకలో రామ 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 అంటాం కదా, భజన చేస్తాం కదా, అది భజన చేయటం వల్ల ఆ నాడులన్నీ కూడా బాగా ఈ మెదడులో ఉండేటువంటి అనేక న్యూరాలని అవి చైతన్యవంతం చేస్తాయి. అలా ఈ భజన వల్ల వీళ్ళకి బీపీ తగ్గటం, షుగర్లు లేకపోవటం ఇవన్నీ కూడా పూర్వం జరిగేవండి. ఇవాళ భజన లేదు, అంటే నామస్మరణ, అంటే నోటితో అనాలి. జపం మాత్రం జపం చేసేవాడు జపం చేస్తాడు, వాడికి ఉండేటువంటి ఆ నాడీ శుద్ధి, వాడికి ఉండి పెరిగే జ్ఞానం వేరు. ఇవన్నీ కూడా ఈ భజనలు, ఈ మంత్రాలు ఇవన్నీ ఉచ్చరించటం వలన మానవుడికి 10% 15% మాత్రమే యాక్టివేట్ అవుతుందన్నటువంటి మెదడు, దాంట్లో ఉండే న్యూరాన్లు అవి 20% 30% కూడా అవి బాగా చైతన్యవంతం అవుతాయండి. పూర్వం ఋషులందరూ కూడా ఇటువంటి దివ్యమైనటువంటి బీజాక్షరాలతో ఉన్న మంత్రాలని జపించటం వల్ల వాళ్ళకి అటువంటి శక్తి వచ్చేది. దాన్ని అంత చేయలేరు కనుక సామాన్యులు పామరులు వాళ్ళకి భజన రూపంలో మన వాళ్ళు అందించారని చెప్పాడు ఆయన.